హలో అండి. ఈ వీడియోలో నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోషలిస్ట్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్. సో సుప్రీంకోర్టు దగ్గరికి డాక్టర్ బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2024 అనేది వచ్చింది. సో ఆ కేసులో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ అయిన సోషలిస్ట్ ఇంకా సెక్యులర్ వర్డ్స్ ఎమర్జెన్సీ టైం ఎప్పుడు వచ్చింది? 1975 నుంచి 77 వరకు వచ్చింది. సో ఆ ఎమర్జెన్సీ టైంలో ఇన్సర్ట్ చేసినారు. సో ఎమర్జెన్సీ టైంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి పీపుల్స్ విల్ అనేది లేదు. అయినా ప్రియాంబుల్లోనే 26 నవంబర్ 1949 అనే డేట్ ఆఫ్ అడాప్షన్ ఉంది. అందుకే తర్వాత ఏ అడిషనల్ వర్డ్స్ యాడ్ చేయొద్దు అనేసి పిటిషన్ వేసినారు. సో ఇది కేసు అనమాట. సో సుప్రీంకోర్టు ఏం ఆన్సర్ ఇచ్చి పిటిషన్ని డిస్మిస్ చేసింది అని ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ప్రియాంబుల్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సెక్యులరిజం, సోషలిజం అంటే ఏంటో ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్కి ఒక ఇండెక్స్ పేజ్ లాంటిది. ఒరిజినల్గా అయితే ప్రియాంబుల్లో సావరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనే వర్డ్స్తోనే ఇండియా ఉంటుంది అని డిక్లేర్ చేసినారు. ఈ ప్రియాంబుల్ కోర్ట్స్లో ఎంఫోర్సబుల్ కాదు. సో దీని మీద మెయిన్గా 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి బెరుబరీ యూనియన్ కేసు 1960. ఈ కేసులో ప్రియాంబుల్ అసలు కాన్స్టిట్యూషన్లో భాగమే కాదు అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ది ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు, కేశవానంద భారతి కేసు 1973. సో ఈ కేసులో ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగమే అండ్ దాన్ని సవరణ కూడా చేయొచ్చు అని జడ్జ్మెంట్ ఇస్తుంది. థర్డ్ కేసు వచ్చేసి ఎల్ఐసి ఇండియా కేసు 1995. ఈ కేసులో కూడా ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేసి జడ్జ్మెంట్ ఇస్తుంది. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో 1976 ఆ టైంలో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక మినీ కాన్స్టిట్యూషన్. దీంట్లో ప్రియాంబుల్ని, 40 ఆర్టికల్స్ని, 7th షెడ్యూల్ని అండ్ కొత్తగా ఒక 14 ఆర్టికల్స్ని, కాన్స్టిట్యూషన్లో 2 కొత్త పార్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. అందుకే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. సో ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని యాడ్ చేసినారు. దాంట్లో యూనిటీ ఆఫ్ నేషన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అని కూడా మార్చినారు. 7th షెడ్యూల్లో స్టేట్ లిస్టులో ఉన్న కొన్ని కేటగిరీస్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మార్చినారు. ఈ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, వెయిట్స్ అండ్ మెజర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ని వీటిలోని మినహాయించి అన్ని కోర్ట్స్ కాన్కరెంట్ లిస్టులకే వస్తాయి అన్నమాట. ఒక్క సుప్రీంకోర్టు, హైకోర్టుని మినహాయించి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కింద అన్ని కోర్ట్స్ కాన్కరెంట్ లిస్టులకే వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేంజ్ చేసినారు, ఆర్టికల్ 352 కింద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు కంట్రీ వైడ్గా అండ్ కంట్రీలో ఏ పార్ట్ పైన అయినా ఎమర్జెన్సీని క్రియేట్ చేయొచ్చు అనేసి మార్చినారు ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39 టు సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, 43A participation of workers in management of industries, 48A protection and improvement of environment and safeguarding of forests and wildlife. ఇవన్నీ ఇంకొకటి ఇవన్నీ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద యాడ్ చేసినారు. అండ్ కొత్తగా 2 పార్ట్స్ యాడ్ చేసినారు. ఒకటి పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఇంకొకటి 14A ఇది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనమాట. సో ఇవి యాడ్ చేసినారు. ఇవన్నీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ కింద యాడ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు మనము సెక్యులరిజం, సోషలిజం ఈ 2 వర్డ్స్ గురించి తెలుసుకుందాం. సో సెక్యులరిజం అంటే గవర్నమెంట్ స్టేట్లో ఉన్న అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడమే సెక్యులరిజం. ఇండియన్ టైప్ ఆఫ్ సోషలిజం అంటే కంట్రీలో బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి. వీటి వల్ల ఎంప్లాయ్మెంట్ అండ్ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ 2 ఉంటాయి అండ్ మిక్స్డ్ ఎకనామీ మోడల్ ఇంప్లిమెంట్ చేసినారు మన ఇండియా. సో ఈ మోడల్ ఈ టైప్ ఆఫ్ సోషలిజమే మన ఇండియన్ టైప్ ఆఫ్ సోషలిజం అనమాట. సో ప్రియాంబుల్
42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సెక్యులరిజం, సోషలిజం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ కేసుని ఓపెన్ చేసాం. సో ఈ కేసు ఏంది? సో ప్రియాంబుల్ని మార్చొద్దు అనేసి కేసు వేసిన పిటిషనర్కి సుప్రీంకోర్టు ఇట్లా జడ్జ్మెంట్ ఇస్తుంది. ప్రియాంబుల్లో డేట్ ఆఫ్ అడాప్షన్ ఉంది, కానీ ఆ డేట్ ఆర్టికల్ 368లో ఉన్న పార్లమెంట్ అమెండింగ్ పవర్ని రిస్ట్రిక్ట్ చేయదు. ఇంకొకటి, ఈ అమెండ్మెంట్ పవర్ ప్రియాంబుల్కి కూడా వర్తిస్తుంది. సో ప్రియాంబుల్ డేట్ ఆఫ్ అడాప్షన్ ఉన్నా కానీ మనం ప్రియాంబుల్ని చేంజ్ చేయడానికి ఉంటుంది. అండ్ సెక్యులరిజం, సోషలిజం అనేవి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఇంకా మన కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ డాక్యుమెంట్ అని, మారుతున్న కంట్రీ పరిస్థితుల వల్ల అది అమెండ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. సో ఇదన్నమాట టాపిక్. నెక్స్ట్ వచ్చేసి 1.2 ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇండియా. సో సుప్రీంకోర్టు దగ్గరికి ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ పైన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు వచ్చింది. ఆ కేసుని సాల్వ్ చేయడానికి 9 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఫామ్ అయ్యి ఆ కేసుని సాల్వ్ చేసినారు. సో ఈ కేసులోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్, సో ఈ డాక్ట్రిన్ ప్రకారం పబ్లిక్ యూస్ కోసం గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ అన్ని లెవెల్ గవర్నమెంట్స్ కంపెన్సేషన్ ఇచ్చి ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు. సో ఒక కేసు ఉంది, సుదర్శన్ చారిటబుల్ ట్రస్ట్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 2018 కేసు. ఈ కేసులో ఇలా గవర్నమెంట్ ప్రాపర్టీ కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేయడం వాళ్ళ రైట్ టు లైవ్లీహుడ్ ఆర్ డిగ్నిటీని వయలేట్ చేయదు అని ఈ కేసులో జడ్జ్మెంట్ అనేది సుప్రీంకోర్టు ఇస్తుంది. ఓకే, అంటే ఏంది, గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ ల్యాండ్స్ పబ్లిక్ యూస్ కోసం తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా కొన్ని రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. సో రైట్ టు లైవ్లీహుడ్, ఇంకా రైట్ టు డిగ్నిటీ, సో ఈ రెండు వయలేట్ చేసినట్టు కాదు అనేసి సుప్రీంకోర్టు ఈ కేసులో జడ్జ్మెంట్ ఇస్తుంది. ఇది క్లియర్ కదా. సో ఇంకొకటి కూడా నేర్చుకోవాలి, ఇంకొక డాక్ట్రైన్ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ అనమాట. సో ఈ డాక్ట్రైన్ ప్రకారం న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇది ఆర్టికల్ 21లో పార్ట్ కూడా. సో ఒక కేసు వచ్చింది. ఏం కేసు అది అంటే టిఎన్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు స్టేట్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవడం స్టేట్ బాధ్యత అనేసి జడ్జ్మెంట్ ఇస్తుంది. సో ఇలా స్టేట్కి ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు అని అన్న సుప్రీంకోర్టు ఇప్పుడు మనం నేర్చుకునే ఈ కేసులో ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ఉంది కదా. సో ఈ కేసులో ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేయడానికి స్టేట్ పవర్స్ని రిస్ట్రిక్ట్ చేసిందనమాట. సో ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏదంటే అది నువ్వు అక్వైర్ చేసుకోలేవు. ఓకే, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ కేసులో విధించింది. సో ఈ కేసు ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇండియాలో ఒక కొత్త మార్పు అనమాట. అప్పటి వరకు పబ్లిక్ యూస్ కోసం ప్రైవేట్ ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకోవచ్చు గవర్నమెంట్, కానీ ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది ప్రైవేట్ ప్రాపర్టీ పైన. సో ఒరిజినల్గా అయితే మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఎఫ్ అని, మళ్ళీ ఆర్టికల్ 31 అనేసి ఈ 2 ఆర్టికల్స్ కింద రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. తర్వాత ల్యాండ్ రైట్స్ అక్వైర్ చేయడంలో ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 ఇంక్లూడ్ చేస్తూ ఆర్టికల్ 31C మళ్ళీ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద లాంచ్ చేసినారనమాట. ఓకే, సో తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఫండమెంటల్ రైట్స్ నుంచి రైట్ టు ప్రాపర్టీ తీసేసి 300A ఆర్టికల్లో లీగల్ రైట్ లాగా మార్చినారనమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 39B కింద క్లాస్ B కింద ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీ ఒక కమ్యూనిటీ రిసోర్స్ లాగా క్లాసిఫై చేయలేము. అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఇంకొన్ని ఇష్యూస్ని కన్సిడర్ చేసి అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ని అక్వైర్ చేయడానికి ఉంటుంది అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి 1.3 ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పొలిటికల్ పార్టీస్. మన ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉంది. చాలా పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. కానీ చాలా వరకు ఆ పార్టీస్లో డెమోక్రసీ అనేది ఉండదు. లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కే ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇవ్వడం, అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ లైన్లోనే అనమాట, ఆర్ ఎక్కువ ఫేమస్ లేదా ఫుల్ డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ పార్టీలో మంచి పొజిషన్స్ని ఇవ్వడం ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ లైక్ ఓటింగ్ సిస్టమ్ కానీ, సర్వీస్, వాలంటరీ సర్వీస్, ఎట్సెట్రా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలో పొజిషన్స్ ఇవ్వడాన్నే ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అని అంటాం. సో ఈ ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఓపెన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ప్రమోట్ చేయొచ్చు. సో మేజర్గా ఇట్లాంటి ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేక ఒక్కరు పవర్లోకి వస్తే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకుంటారు ఆన్ బిహాఫ్ పార్టీ. సో అట్లా కాకుండా ఇట్లాంటి డెమోక్రసీ ఇంప్లిమెంట్ చేస్తే ఓపెన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని తగ్గించవచ్చు. ఇప్పుడున్న లోక్సభ మెంబర్స్లో 46% క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉన్నారు అనేసి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ అనేది చెప్తుంది. నెక్స్ట్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. పాలిటిక్స్లో యూత్కి అవకాశం ఇవ్వచ్చు. అండ్ కరప్షన్ తగ్గించవచ్చు, ట్రాన్స్పరెన్సీని పెంచవచ్చు. సో ఈ పొలిటికల్ పార్టీస్లో ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ ఇంప్లిమెంట్ చేయాలనేసి డిస్కషన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ 1.4 యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ఈ టాపిక్లో ఇండియా అండ్ యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి వివరించినారు. సో ఫస్ట్ డిఫరెన్స్, యుఎస్ఏలో స్టేట్స్లో ఉన్న ఓటర్స్ రిప్రజెంటేటివ్స్ని ఓట్ చేస్తారు. ఆ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ని ఓట్ చేస్తాడు. సో అదే మన ఇండియాలో అయితే లోక్సభ, రాజ్యసభ, అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, పుడుచేరి ఎక్సెప్ట్ నామినేటెడ్ మెంబర్స్ని మినహాయిస్తే వీళ్ళందరూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఓట్ చేస్తారు అనమాట మన ఇండియాలో. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి యుఎస్ఏలో ప్రతి స్టేట్కి వాళ్ళ సొంత రూల్స్ అనేవి ఉంటాయి. కానీ మన ఇండియాలో ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి మనకి ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ 1952 కింద ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్, యుఎస్ఏలో నామినేషన్స్ అనేవి త్రూ ప్రైమరీస్ అయినా కానీ త్రూ కౌకసస్ అయినా కానీ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రైమరీస్ అంటే ప్రైమరీస్లో పార్టీ మెంబర్స్ బెస్ట్ క్యాండిడేట్కి ఓటు వేస్తారు. వాళ్ళ నామినేషన్ ఈ ప్రైమరీస్లో పార్టీ మెంబర్స్ అందరూ ఒక బెస్ట్ క్యాండిడేట్కి ఓటు వేసి వాళ్ళు ఒక క్యాండిడేట్ని నామినేట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి పార్టిసిపేట్ చేస్తారు. కౌకస్లో కొన్ని సిరీస్ ఆఫ్ డిస్కషన్స్, ఓట్స్తో పార్టీ మెంబర్స్ అందరూ కలిసి బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. సో అదే మన ఇండియాలో వచ్చేసి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఒక 50 మెంబర్ ఎలక్టర్స్ ప్రపోజ్ చేయాలి, ఇంకా 50 ఎలక్టర్స్ సపోర్ట్ చేయాలి. యుఎస్ఏలో స్టేట్స్లో మెజారిటీ ఉంటే పాపులర్ ఓట్ లేకుండానే ప్రెసిడెంట్ లాగా విన్ అవ్వచ్చు అనమాట. అదే ఇండియాలో అయితే మనకి 50% ప్లస్ ఓట్ వస్తేనే విన్. నెక్స్ట్, యుఎస్ఏలో పేపర్ బ్యాలెట్ సిస్టమ్ ఇంకా వాడుతున్నారు. మన ఇండియాలో అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి వాడుతున్నాం. యుఎస్ఏలో ప్రతి 4 ఇయర్స్కి ఎలక్షన్స్ అవుతాయి, ఇండియాలో ప్రతి 5 ఇయర్స్కి ఎలక్షన్స్ అవుతాయి. యుఎస్ఏలో ప్రెసిడెంటే చూస్ చేసుకుంటాడు, కానీ మన ఇండియాలో వైస్ ప్రెసిడెంట్కి కూడా సపరేట్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇదన్నమాట టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.5 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ ఇండియా. సో ఆర్బీఐ మున్సిపాలిటీస్ పైన ఒక రిపోర్ట్ చేసింది. దాని టైటిల్ ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్స్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. సో ఫస్ట్ ఈ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో సిటీస్లో అరౌండ్ 400 మిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ ఈ సిటీస్ ల్యాండ్ పర్సెంటేజ్ ఓన్లీ 3% ల్యాండ్ ఏరియా అనమాట. కానీ 60% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆర్టికల్ 243X ఇంకా 243Y అర్బన్ లోకల్ బాడీస్కి రెవెన్యూ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ గురించి చెప్తారు.
243X ఏం చెప్తుంది అంటే అర్బన్ లోకల్ బాడీస్కి ట్యాక్సెస్, డ్యూటీస్, ఫీజు కలెక్ట్ చేస్తుంది. అలాగే కొంచెం అమౌంట్ కూడా వాటికి అలొకేట్ చేస్తుంది అనమాట. ఎవరు? మున్సిపాలిటీస్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో నుంచి రెవెన్యూ మళ్ళీ అలొకేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ 243Y ఏంది అంటే స్టేట్ ఫినాన్స్ కమిషన్ అర్బన్ లోకల్ బాడీస్ ఫినాన్షియల్ కండిషన్స్ని రివ్యూ చేయాలి అనేసి 243Y. ఓకే, 243X ఏంది? స్టేట్ గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్ అర్బన్ లోకల్ బాడీస్ మీద ట్యాక్సెస్, డ్యూటీస్, ఫీజు ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి వచ్చే రిసోర్సెస్ నుంచి, రెవెన్యూ నుంచి కొంచెం అమౌంట్ మళ్ళీ వాళ్ళ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం మున్సిపాలిటీస్ నుండి తక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. స్పెషల్గా 2023-2024లో ఓన్లీ 0.6% ఆఫ్ జీడిపి అనేది జనరేట్ అయింది అని రిపోర్ట్ చెప్తుంది. మున్సిపల్ బారోయింగ్స్ అనేవి ఎక్కువ అయినాయి. 2019-20లో మున్సిపల్ బారోయింగ్ వచ్చేసి 2,886 crore అయితే అప్పు చేస్తే 2023-24లో అరౌండ్ 13,364 crore అప్పు చేసినారు. మున్సిపల్ బాండ్ మార్కెట్ ఇంకా అండర్ డెవలప్డ్ కండిషన్లోనే ఉంది. సో ఇదన్నమాట కీ ఫైండింగ్స్ ఆఫ్ ఆర్బీఐ రిపోర్ట్. నెక్స్ట్ 1.6 నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. సో ఎన్జిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఇవి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఇవి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఫారెన్ డొనేషన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఈ యాక్ట్ కింద నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఇంట్రెస్ట్, సావర్నిటీ ఇట్లాంటి వాటిపైన ఎఫెక్ట్ చూపించే ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ని అయినా రిస్ట్రిక్ట్ చేస్తుంది ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 2010. ఓకే, సో మనకి ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 19(1)(c). ఇది రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. దీని కింద ఎన్జిఓస్ అనేవి ఫామ్ అవ్వచ్చు. ఈ ట్రస్ట్, చారిటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ 7th షెడ్యూల్లోనే కాన్కరెంట్ లిస్ట్ కింద వస్తాయి. సో ఎన్జిఓస్కి కూడా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటివో చూద్దాం. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ఎన్జిఓస్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉంది, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఎన్జిఓస్. ఎగ్జాంపుల్ బచ్పన్ బచావో ఆందోళన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. దీని కింద ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సపోర్ట్ లాగా ఉండాలి. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి నాస్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. పావర్టీ ఎండ్ చేయడం కోసం ఎన్జిఓ గూంజ్, ఇట్లాంటివన్నీ ఎన్జిఓస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇంకా కెపాసిటీ బిల్డింగ్ని డెవలప్ చేయాలి, ఇది రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ్ ఎన్జిఓ, ఇది అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. మళ్ళీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో దానికోసం ట్యూబర్క్యులోసిస్, హెచ్ఐవి, వేరే ఇన్ఫెక్షన్ డిజీజెస్ పైన మెడిసిన్ శాన్ ఫ్రాన్షియస్ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తారు. సో ఇది ప్రోగ్రామ్ అనమాట. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆక్స్ఫామ్, హెరిటేజ్ ప్రిజర్వ్ చేయాలి అనేసి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ అడ్వొకేసీ కోసం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎన్జిఓస్. దానికి గల ఎగ్జాంపుల్స్తో కూడా ఇచ్చినారు. సో దీంట్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ వచ్చేసి కొన్ని ఎన్జిఓస్ సెక్స్ డిటర్మినేషన్ టెక్నాలజీస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి కీ రోల్ ప్లే చేసినాయి. నెక్స్ట్ కొన్ని ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ వల్ల కుదంకులం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్ లాంచ్ చెయ్యొద్దు అనేసి చాలా ప్రొటెస్ట్లు చేసినారు.
సో కుతంకులం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది ఒక న్యూక్లియర్ ప్లాంట్ అనమాట. సో దీనికి అగెయిన్స్ట్గా చాలా ఎన్జిఓస్ సివియర్ ప్రొటెస్ట్లు చేసినాయి. నెక్స్ట్ కొన్ని ఎన్జిఓస్ ఫండ్స్ని టెర్రరిజం, రాడికలైజేషన్ ఇట్లాంటి వాటిపైన ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నాయి. ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేయడం, మనీ లాండరింగ్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఇలా ఎన్జిఓస్ పేరు పైన ఫ్రాడ్స్ అనేవి చేసే అవకాశం చాలా ఉంది. సో ఇవన్నీ కీ ఛాలెంజెస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.7 గవర్నెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మన ఇండియాలో ఇన్నోవేషన్స్ పెంచడానికి రీసెర్చర్స్కి, స్టార్టప్స్కి, డెవలపర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన డాటాని అందచేయడానికి ఫస్ట్ టైం ఏఐ డేటా బ్యాంక్ని లాంచ్ చేసినారు. సో ఈ డేటా బ్యాంక్ శాటిలైట్స్, డ్రోన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, రియల్ టైం డాటాని అనలైజ్ చేసి మన నేషనల్ సెక్యూరిటీని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే ఇండియా ఏఐని ప్రమోట్ చేయడానికి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ని కూడా లాంచ్ చేసింది. సో ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ. సో ఇది నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎథికల్ గవర్నెన్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఏఐ వల్ల మిస్యూజ్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఎథికల్గా యూజ్ చేయాలి అనేసి ఎథికల్ గవర్నెన్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే కంట్రీస్తో కొలాబరేట్ అయ్యేసి ఈ హెల్త్ కేర్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పైన అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ని ప్రమోట్ చేస్తుంది. ఇది ఎన్ఎస్ఏఐ అనమాట, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ. నెక్స్ట్ నేషనల్ ఏఐ ప్రోగ్రామ్. సో ఇదేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, స్కిల్ డెవలప్మెంట్ని, ఇంకా ఎథికల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది లాంచ్ చేసింది అనమాట, ఇండియా ఏఐ ప్రోగ్రామ్. నెక్స్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఇది డేటా ప్రైవసీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఇది అడ్రస్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీఏఐ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఏఐని ప్రమోట్ చేయడం కోసం ఇది లాంచ్ చేసినారనమాట. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, టైర్ 2 ఇంకా టైర్ 3 సిటీస్లో ఏఐ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ లాంటి ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్. సో ఈ ప్రోగ్రామ్ హెల్త్ కేర్, అగ్రికల్చర్ లాంటి సెక్టర్స్లో ఏఐని ఎక్స్ప్లోర్ చేయడానికి యుఎస్ ఇండియా ఏఐ ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చారు. సో ఇలా ఈ ప్రోగ్రామ్ కింద వేరే కంట్రీస్తో కొలాబరేట్ అయ్యి ఏఐని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో ఏఐ వల్ల ఇండియన్ గవర్నెన్స్ సిస్టమ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ క్యాపబిలిటీ ఎట్లుంటుంది అనేసి ఏఐకి తెలిసిపోతుంది కదా. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం నన్ను టీచ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో పర్సనలైజ్డ్ లెర్నింగ్, ఆటోమేటిక్ గ్రేడింగ్ అండ్ అసెస్మెంట్ ఎట్సెట్రా ఇవన్నీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హెల్త్ కేర్కి వస్తే రిమోట్ ఏరియాస్లో టెలిమెడిసిన్ అంటే త్రూ ఫోన్ కాల్ డాక్టర్ మనకి అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. సో మనం దాన్ని ఫాలో అవ్వాలన్నమాట, అది టెలిమెడిసిన్. కోవిడ్ టైంలో ఈ టెలిమెడిసిన్ అనేది ఎక్కువ పాపులర్ అయింది. సో హెల్త్ కేర్లో రిమోట్ ఏరియాస్లో టెలిమెడిసిన్ని ప్రమోట్ చేయడం, ఒక డేటాబేస్ని క్యాన్సర్ పేషెంట్స్ కోసం క్రియేట్ చేయడం లాంటి వాటికి ఏఐ అవసరం పడుతుంది. అగ్రికల్చర్లో వెదర్, పెస్ట్ మేనేజ్మెంట్, ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా కూడా పనిచేస్తుంది. సో ఎగ్జాంపుల్ నేషనల్ పెస్ట్ సర్విలెన్స్ సిస్టమ్. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీసెస్ని కన్వీనియంట్గా అర్థం చేసుకోవడానికి మల్టీలింగ్వల్ సర్వీసెస్ని భాషిని ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ చేసినారు. నెక్స్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, వేస్ట్ డిస్పోజల్ కోసం ద ఇండియా అర్బన్ డేటా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు. అండ్ జ్యుడిషియరీలో లీగల్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం, లీగల్ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయడం కోసం సువాస్ అంటే సుప్రీం కోర్ట్ వేదిక్ అనువాద్ సాఫ్ట్వేర్, దీన్ని లాంచ్ చేసినారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం రహత్ అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ యాప్ అనమాట, దీన్ని కూడా లాంచ్ చేసినారు. సో ఏఐలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న డాటాని
ఇంకా డిజిటలైజ్ చేయాలి. సో జ్యుడిషియరీ, ల్యాండ్ రిఫార్మ్స్, మళ్ళీ హెల్త్ కేర్. సో ఇట్లా మనకి డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ డేటా ఉంటుంది, అదంతా డిజిటలైజ్ చేయాలి. అప్పుడే ఏఐ అనేది ఎఫిషియన్సీగా మనం యూజ్ చేయడానికి వస్తుంది. కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న డేటా ఇంకా డిజిటలైజ్ చేయలేదు. ఈ డేటా మొత్తం డిజిటలైజ్ చేయడానికి తీసుకురావాల్సిన నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్, రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ సరిగా లేదు, అసలు పవర్ సరిగా ఉండదు. సో ఇంటర్నెట్ కూడా సరిగా లేదు. సో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IMAI చేసిన రిపోర్ట్ ప్రకారం, IAMAI ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది చేసిన స్టడీ ప్రకారం అయితే 2023లో 45% ఆఫ్ పాపులేషన్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేదు. సో ఈ ఏఐ సిస్టమ్స్ ఓన్లీ టెక్నాలజికల్గా డెవలప్ చేస్తారు, కానీ టెక్నాలజీ డెవలపర్సే కాకుండా లోకల్ గవర్నెన్స్లో ప్రజలు పార్టిసిపేట్ చేసినట్టు ఏఐ డెవలప్మెంట్ కోసం ప్రజలు పార్టిసిపేట్ చేస్తే ఇంకా వైడ్ రేంజ్ వరకు ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అందుకే IIT మద్రాస్ వాళ్ళు పార్టిసిపేటరీ ఏఐ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ ఐడియాని రిలీజ్ చేసినారనమాట. ఈ ఐడియా ప్రకారం పీపుల్ డేటా కరెక్టా కాదా ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం, ఇలా ప్రజలని ఇన్వాల్వ్ చేసి ఏఐని ఇంకా అక్యురేట్గా ఎఫిషియెంట్గా ప్రమోట్ చేయడం దీని మెయిన్ ఐడియా అనమాట. ఈ కాన్సెప్ట్ మెయిన్ ఐడియా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.8 డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. సో 2016 నుండి 95% ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసినాం అనేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చెప్పినారు. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అసలు మన ఇండియాలో ఎలా స్టార్ట్ అయ్యాయి అనే స్టార్టింగ్ నుంచి క్విక్గా ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో 1950s నుంచి 1970s వరకు జమీందారీ సిస్టమ్ మొత్తం తీసేయడం కోసం జమీందారీ అబాలిషన్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ల్యాండ్స్ని రెంట్కి కౌలకి ఇస్తాం కదా, సో రెంట్కి తీసుకొని ఫేర్గా రెంట్ని పే చేయడం, ఆ టెనెంట్స్ని ఇల్లీగల్గా ఎవిక్ట్ చేయకుండా ఉండటం కోసం అనేసి పర్మనెంట్ టెనెన్సీ సిస్టమ్ అనేసి కూడా తీసుకొని వచ్చారు గవర్నమెంట్. ఎక్కువ % ఆఫ్ భూములు ఒక్కరికే కాకుండా ఆ భూములను ల్యాండ్లెస్ వాళ్ళకి కూడా రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ 1970s టైంలో తీసుకొని వచ్చారు. సో 2016లో భూ తగాదాలు తగ్గించడం కోసం నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ కింద ల్యాండ్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. దానివల్ల బినామీ ప్రాపర్టీస్కి చెక్ పెట్టవచ్చు, ఓనర్షిప్ డిస్ప్యూట్స్ తగ్గించవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఫామ్ ల్యాండ్స్ ఉన్న ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ అకౌంట్స్కి డైరెక్ట్ అమౌంట్ వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PM కిసాన్ స్కీమ్. అంతేకాదు ఈ DILRMP స్కీమ్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రతి ల్యాండ్ పార్సెల్కి ఒక యూనిక్ పిన్ ID అనేది ఉంటుంది. సో దాన్నే భూ ఆధార్ అని కూడా అంటారు. అది UL పిన్ అనమాట. సో భూ ఆధార్ యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో మళ్ళీ నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేస్తున్నారు. అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ తగ్గించడం కోసం ఈ కోడ్స్ని ల్యాండ్ రికార్డ్స్కి లింక్ చేస్తూ ఈ కోడ్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసినారు. కొన్నిసార్లు ల్యాండ్ రికార్డ్స్ వేరే భాషలలో ఉండడం వల్ల క్లియర్గా అర్థం కాకపోతుండే, అందుకే 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లిటరేషన్ చేసినారు. ఓకే, సో ట్రాన్స్లిటరేషన్ అంటే లాంగ్వేజెస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజేషన్ చేయడం కోసం ప్రతి డిస్ట్రిక్ట్లో భూమి సమ్మాన్ అవార్డ్స్ని కూడా నిర్వహిస్తున్నారు. సో దీనివల్ల డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్కి కాంపిటీషన్ పెరిగి ల్యాండ్ డిజిటలైజేషన్ అనేది క్విక్గా అందుకుంటుంది అనేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు.
సో ఇదన్నమాట టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.9 పర్సన్స్ విత్ డిసెబిలిటీ. మన కాన్స్టిట్యూషన్లో ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ప్రావిజన్స్ తీసుకొని వచ్చారు. ఆ ప్రావిజన్స్ వచ్చేసి ఆర్టికల్ 14 ఈక్వల్ యాక్సెస్ టు స్పేసెస్, సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ టు మూవ్ అండ్ ఎక్స్ప్రెస్, ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, ఆర్టికల్ 41 పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్మెంట్, 11th షెడ్యూల్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటలీ రిటార్డెడ్, 12th షెడ్యూల్ ఏంటిది సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యాండిక్యాప్స్. సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారం ప్రతి దగ్గర, హాస్పిటల్స్ దగ్గర కానీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటి దగ్గర డిజేబుల్డ్ వాళ్ళకి సపరేట్ సర్వీస్ అనేది ఉండాలి. వాళ్ళని విత్ డిగ్నిటీ, అంటే వాళ్ళకి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి గవర్నమెంట్ అంతా. సో ఇదంతా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్సే. మన ఇండియా స్టాటిస్టిక్స్ చూసుకుంటే టోటల్ పాపులేషన్లో 2.21% డిజేబుల్డ్ మెంబర్స్ ఉన్నారు. అందులో 56% మెంబర్స్ మేల్స్ ఉంటే 44% ఫీమేల్స్ ఉన్నారు. సో డిజేబుల్ పర్సన్స్ వెల్ఫేర్ కోసం మన ఇండియా చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి? సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ఇది లాంచ్ చేసినారు. ఇది యాక్చువల్గా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఇండియాలో కూడా ఇది లాంచ్ చేసినారనమాట. లాంగ్ టర్మ్ నుండి ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ అనేది ఉంటే డిసెబిలిటీ కింద టర్మ్ చేస్తారనమాట. దీంట్లో ఓవరాల్గా 21 కేటగిరీస్ లాగా డిజబిలిటీస్ని ఈ యాక్ట్ కింద రికగ్నైజ్ చేసినారు. ఈ యాక్ట్ డిజేబుల్డ్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ కేర్లో డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిజేబుల్స్కి స్కిల్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇవన్నీ ప్రమోట్ చేయడం కోసం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. పీడబ్ల్యూడీ వాళ్ళు డిగ్నిటీతో, ఈక్వల్ రైట్ అండ్ ఆపర్చునిటీస్తో ఉండడం కోసం నేషనల్ ట్రస్ట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్ అండ్ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఇది తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళకి యాక్సెసిబుల్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎకోసిస్టమ్స్ ఉండడానికి సుగమ్య భారత్ అభియాన్ లేదా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ని లాంచ్ చేసినారు. పీడబ్ల్యూడీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2006 లాంచ్ చేసినారు. సో రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఏంటి అది? రాజీవ్ రటూరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ కేసులో పబ్లిక్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో పీడబ్ల్యూడీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది పెంచాలి అనేసి సుప్రీంకోర్టు ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద కొన్ని గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. అందుకే ఈ టాపిక్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.10.1 గ్రీవెన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇండెక్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ టాప్ ర్యాంక్లో ఉంది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టింగ్ గ్రూప్ ఏ. సో ఇక్కడ గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటే ఏంది? ప్రాబ్లమ్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేస్తే దాన్ని గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటారు. సో బేసిక్గా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్, అట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అన్నిట్లో గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రజలు ప్రాబ్లమ్ని రిపోర్ట్ చేస్తే దాన్ని సాల్వ్ చేస్తున్నామా లేదా అనేసి ఒక ఇండెక్స్ అనమాట ఇది. సో దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ టాప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టింగ్ గ్రూప్ ఏ. నెక్స్ట్ 1.10.2 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. మనం బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969 కింద రిజిస్టర్ చేయాలి. ఇలా మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, బర్త్డే, మ్యారేజ్ కానీ, డెత్ కానీ ఇవన్నీ మనం రిజిస్టర్ చేపిస్తాం. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడానికే ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యాప్ని లాంచ్ చేసినారు. ఇది
రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సెవెంత్ షెడ్యూల్లో కాన్కరెంట్ లిస్ట్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1.10.3 ప్రియర్ శాంక్షన్ మ్యాండేటరీ టు ప్రాసిక్యూట్ పబ్లిక్ సర్వెంట్స్. సో సుప్రీంకోర్టు రీసెంట్గా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వర్సెస్ బీబూ ప్రసాద్ కేసులో బీబూ ప్రసాద్ ఆచార్య కేసులో మనీ లాండరింగ్ కేసులో పబ్లిక్ సర్వెంట్స్ని ప్రాసిక్యూట్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలని సుప్రీంకోర్టు చెప్తుంది. సో కాన్స్టిట్యూషన్లో కూడా సివిల్ సర్వెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 311 క్లాస్ 1, ఆర్టికల్ 311 క్లాస్ 2. దీని కింద ఈ ఆర్టికల్ సివిల్ సర్వీసెస్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంక్వైరీ యాక్ట్ 1850. దీని కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంక్వైరీస్ ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా కండక్ట్ చేయాలనేసి చెప్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.10.4 రిపోర్ట్ ఆన్ ప్రిజన్స్ ఇన్ ఇండియా. ప్రిజన్స్ ఇన్ ఇండియా మ్యాపింగ్ ప్రిజన్ మాన్యువల్స్ అండ్ మెజర్స్ ఫర్ రిఫార్మేషన్ అండ్ డికంజెషన్. సో ఈ రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినారు. ఈ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ అనే రీసెర్చ్ వింగ్ ప్రిపేర్ చేసిందనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బెయిల్ రిజెక్షన్ రేట్ అనేది చాలా హైగా ఉందంట. సెషన్స్ కోర్టులో అయితే 32.3% ఉంటే మెజిస్ట్రేట్ కోర్టులో మనకి 16.2% బెయిల్ రిజెక్షన్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ 2023లో ఎవిడెన్స్ స్టేజ్లో పెండింగ్ ఉండి 1 year కంటే ఎక్కువ రోజులు కస్టడీలో ఉన్న వాళ్ళు 52% అనమాట. ప్రిజన్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పని చేయాలి కదా. సో ఆ పని ఎట్లా డివైడ్ అవుతుందంటే ప్రిజనర్స్ యొక్క క్యాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ ఇది రాంగ్ కదా, క్యాస్ట్ సిస్టమ్ మీద వర్క్ని డివైడ్ చేయడం అనేది తప్పు. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనమాట యాజ్ పర్ సుకన్య శాంతా కేస్. సో ఇదన్నమాట రిపోర్టు. గవర్నమెంట్ ప్రిజన్ రిఫార్మ్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ప్రిజన్ ఇంకా ప్రిజన్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేయడానికి తీసుకొని వచ్చిర్రు. సో ఎవరు తీసుకొని వచ్చిర్రు? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ మోడల్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2023 ప్రిజనర్స్కి ప్రిజన్ లీవ్స్ ఇవ్వడానికి ఒక ఎలక్ట్రానిక్ మానిటరింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తుందన్నమాట ఈ యాక్ట్. నెక్స్ట్ కోర్ట్స్ నుంచి ప్రిజన్కి బెయిల్ ఆర్డర్ కమ్యూనికేషన్ సిస్టంలో డిలే అవ్వకుండా ఉండడానికి ఫాస్టర్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. నెక్స్ట్ చాలా కస్టడీ కేసెస్లో అంటే అక్యూజ్డ్ వాళ్ళు కాదు అని తెలిసినా కానీ డీలే ప్రాసెస్ వల్ల జైల్లోనే చాలామంది ఉన్నారు, చాలా రోజులు ఉంటారు. అలా కావద్దనేసి ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. ఇది కోర్ట్స్, పోలీస్ అండ్ ప్రిజన్స్కి ఆటోమేటిక్ ఛానల్ లాగా పనిచేస్తుంది అనమాట. 1.10.5 51st CJI అపాయింటెడ్. సో 51st CJI లాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఓత్ తీసుకున్నాడు. సో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ ప్రకాష్ చంద్ 1997 కేసు ప్రకారం CJI జ్యుడిషియరీకే లీడర్ లాగా ఉంటాడు అని చెప్తారు. CJI ఈయన హెడ్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో ఈ కొలీజియం సిస్టమ్ అంటే CJI + 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి ఒక కొలీజియం లాగా ఫామ్ అవుతారు అనమాట. అట్లా అయ్యి ఆర్టికల్ 214 ఇంకా ఆర్టికల్ 217 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ ఇంకా హైకోర్టు జడ్జెస్ ఎవరు ఉండాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తుంది ఈ కొలీజియం సిస్టమ్. సో ఆ కొలీజియం సిస్టమ్కి హెడ్ మన CJI. సో సుప్రీంకోర్టులో కూడా ఆఫీసర్స్ ఇంకా సర్వెంట్స్ని కూడా ఆర్టికల్ 146 ప్రకారం CJI లేదా అదర్ జడ్జ్ ఆర్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.10.6 ఇంటర్ స్టేట్ కౌన్సిల్.
ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏం లేదు, స్టేట్కి సెంటర్కి కానీ సెంటర్ మిగతా 2-3 స్టేట్స్ కానీ లేదంటే స్టేట్ టు స్టేట్ మధ్యలో గొడవలన్నీ ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిలే సాల్వ్ చేస్తుంది అనమాట. దీంట్లో చైర్మన్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మెంబర్స్ లాగా అన్ని స్టేట్ సీఎం, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న యూనియన్ టెరిటరీస్ సీఎం, లెజిస్లేటివ్ అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రైమ్ మినిస్టర్ చే నామినేట్ చేయబడిన 6 క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్, వీళ్ళందరూ మెంబర్స్. సో సర్కారియా కమిషన్ రికమెండేషన్ కింద ఆర్టికల్ 263 కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది సెంటర్ స్టేట్ ఆర్ స్టేట్ టు స్టేట్ మధ్యలో గొడవలు అనేది సాల్వ్ చేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ 1.10.7 అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్టేటస్ యాజ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే అసలు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది మైనారిటీ ఇన్స్టిట్యూషనా కాదా అని సుప్రీంకోర్టు మళ్ళీ కొత్త తీర్పిచ్చింది. ఆర్టికల్ 30 క్లాజ్ 1 ఏం చెప్తుందంటే రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అనేసి చెప్తుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ స్టేటస్ని క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏఎంయు యాక్ట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ 1920 కింద ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, అది ముస్లిం మైనారిటీ ఎస్టాబ్లిష్ చేయలేదు, అడ్మినిస్టర్ కూడా చేయలేదు అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మళ్ళీ తర్వాత ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 1981ని తీసుకొని వస్తారు. సో దాని కింద మళ్ళీ ఈ ఏఎంయుకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్ స్టేటస్ అనేది ఇస్తుంది. మళ్ళీ అప్పుడు ఇచ్చిన అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ని మళ్ళీ రీక్లెయిమ్ చేస్తూ సుప్రీంకోర్టు 4:3 మెజారిటీలో మైనారిటీ స్టేటస్ కాదు అనేసి మళ్ళీ చెప్తుంది అనమాట.